వెనజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. కానీ ఈరోజు ఆహారం కొరత, మందుల కొరత, కరెన్సీ విలువ శూన్యానికి దగ్గర మిలియన్ల మంది దేశం విడిచిపెట్టి వెళ్లిన స్థితి. ఈ సంక్షోభం ఒక్కసారిగా రాలేదు. ఇది దశాబ్దాల పాటు నెమ్మదిగా ఏర్పడిన పతనం. 20వ శతాబ్దం మధ్యకాలంలో చమురు వెనజులా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ప్రభుత్వ ఆదాయం ఎక్కువగా చమురు నుంచే రావడంతో పన్నులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. రాష్ట్రం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఒత్తిడి తగ్గింది. చమురు ధరలు పెరిగినప్పుడు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఖర్చు పెరిగాయి. కానీ ఒక ముఖ్యమైన పని జరగలేదు. ఆర్థిక వైవిధ్యీకరణ జరగలేదు. వ్యవసాయం, పరిశ్రమ, తయారీ రంగాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. 1980ల చివరికి చమురు ధరలు పడిపోయాయి. ప్రభుత్వ ఖజానా ఒత్తిడిలో పడింది. 1989లో ఇంధన ధరలు పెంపు, సబ్సిడీల తగ్గింపు ప్రకటించగానే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటన కారకాజోగా చరిత్రలో నిలిచింది. వందలాది మంది మరణించారు. ఈ క్షణం నుంచి ప్రజలు రాజకీయ వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం మొదలైంది. ఈ అసంతృప్తి నుంచే హ్యూగో చావేజ్ రాజకీయంగా ఎదిగాడు. 1998లో అతను ఎన్నికల్లో గెలిచాడు. 1999లో కొత్త రాజ్యాంగం తెచ్చాడు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో మరింత కేంద్రస్థానంగా మారింది. చమురు ఆదాయం ప్రత్యక్షంగా ప్రజలకు చేరే విధానాలు పెరిగాయి. చమురు ధరలు ఎక్కువగా ఉన్నంతకాలం ఈ మోడల్ పనిచేసింది. కానీ వ్యవస్థ బలహీనంగా తయారైంది. 2 ఏళ్లలో ధర నియంత్రణలు, కరెన్సీ నియంత్రణలు ప్రవేశపెట్టబడ్డాయి. లక్ష్యం పేదలకు సరుకులు చౌకగా అందించడం. ఫలితం కొరతలు, బ్లాక్ మార్కెట్, అవినీతి. రాజకీయంగా దేశం 2 ధృవాలుగా చీలిపోయింది. ప్రభుత్వానికి మద్దతిచ్చేవారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. సంస్థలు నెమ్మదిగా రాజకీయ రంగు పుచ్చుకున్నాయి. 2013లో చావేజ్ మరణించాడు. నికోలాస్ మడురో అధికారంలోకి వచ్చాడు. అదే సమయంలో ప్రపంచ చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు బ్యాకప్ లేదు. దిగుమతులపై ఆధారపడే దేశం విదేశీ కరెన్సీ లేక ఇబ్బందుల్లో పడింది. డబ్బు ముద్రించడం మొదలైంది. దాని ఫలితం హైపర్ ఇన్ఫ్లేషన్. ప్రజల జీతాలు విలువ కోల్పోయాయి. ఆహారం, మందులు అందని స్థితి. 2015లో ప్రతిపక్షం పార్లమెంట్లో గెలిచింది. కానీ పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ మధ్య తీవ్ర సంఘర్షణ మొదలైంది. 2017లో పాత సంస్థలను పక్కన పెట్టేలా కొత్త కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. అంతర్జాతీయంగా ఇది ప్రజాస్వామ్య వెనకడుగా చూడబడింది. 2018 ఎన్నికలపై విశ్వసనీయత ప్రశ్నించబడింది. 2018లో ప్రతిపక్ష నేత జువాన్ గ్వైడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించాడు. అమెరికా మరియు కొన్ని దేశాలు అతన్ని గుర్తించాయి. అమెరికా చమురు కంపెనీ PDVSAపై కఠిన ఆంక్షలు విధించింది. ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది. ఈ దశలో సంక్షోభం పూర్తిగా మానవతా సమస్యగా మారింది. కోట్లాది మంది దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లారు. లాటిన్ అమెరికా ఇప్పటివరకు చూడని వలస సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశంలో ఉన్నవారికి జీవితం రోజువారీ పోరాటంగా మారింది. 4 అధ్యక్ష ఎన్నికలు మరొక కీలక మలుపు. అంతర్జాతీయ పరిశీలకులు ఫలితాలు పూర్తిగా ధృవీకరించలేమని తెలిపారు. అమెరికా ప్రతిపక్ష అభ్యర్థినే విజేతగా గుర్తించింది. దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. 2026 జనవరిలో అమెరికా సైనిక చర్యతో మడురోను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టం మరియు జోక్యం అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకొచ్చాయి. వెనిజువేలా కథ ఒక దేశం కథ మాత్రమే కాదు. ఇది ఒక హెచ్చరిక. సంపద ఉన్న, సంస్థలు బలహీనమైతే, రాజకీయ ధృవీకరణ పెరిగితే, ఆర్థిక వైవిధ్యం లేకపోతే ఒక దేశం నెమ్మదిగా తన భవిష్యత్తును కోల్పోతుంది. వెనిజువేలా సంక్షోభం ఇప్పటికీ ముగియలేదు. కేవలం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది.